హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక ట్రావెల్ వ్లాగ్ గురించి చెప్తున్నాను. మేము మార్నింగ్ వెళ్ళి నైట్కి వచ్చేసామన్నమాట. అది ఎలా వెళ్ళాము అని చెప్తున్నాము. ఫస్ట్ మందని వెళ్ళాము. మహాలక్ష్మి దేవాలయం అది. మహాలక్ష్మీదేవి స్వయంభూగా వచ్చిందంట. అందుకు ఆ టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ బాగుంది. వెనకాల చెరువులో కూడా తామర పూలు ఉన్నాయన్నమాట. అక్కడ మహాలక్ష్మీదేవికి కూడా పెడతారంట ఆ తామర పూలని. కానీ మేము వెళ్ళినప్పుడు అవి లేవు, సీజనల్గా వస్తాయి అని చెప్పారు అక్కడ. తర్వాత ఏమో సుందిల్లా వెళ్ళాం. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అది. అది యోగం ఉంటేనే వెళ్ళగలము అన్నారు. అది కూడా ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. తర్వాత అక్కడ నుండి నరసింహస్వామి దేవాలయం వెళ్ళాం. ఇక్కడ ధర్మపురి నరసింహస్వామి దేవాలయంలోనే యముడు కూడా విగ్రహం ఉంది. అక్కడ నూనె వేయిస్తున్నారన్నమాట. అది కూడా ధర్మపురి వెళ్ళాం. ధర్మపురి అన్నీ ఆ 3 అయ్యాక అక్కడ దారిలో టిఫిన్ తిని అప్పుడు కొండగట్టు వెళ్ళామన్నమాట. కొండగట్టు సాటర్డేస్ 6కి 4:30 క్లోజ్ చేసి 6కి ఓపెన్ చేస్తారంట. ఆ రోజు మేము 6కి ఇంకా టిఫిన్ చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ దర్శనం అయ్యాక వేములవాడ వెళ్ళాం. అక్కడ వేములవాడ మేము వెళ్ళాము. నైట్ అయింది 7. అక్కడ కొండగట్టు అయ్యాక వేములవాడ వెళ్ళాము. అక్కడ నుండి వేములవాడ వెళ్ళాక అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందంట. రాజరాజేశ్వరి టెంపుల్ శివాలయం కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నారు. అందుకని మామూలుగా అక్కడ విగ్రహాలు పెట్టారు. దండం పెట్టుకుని పక్కన అక్కడ ఇంకేదైనా ఉంటే కనుక భీమేశ్వర టెంపుల్లో మొక్కులు తీర్చుకోమన్నారు. అక్కడ భీమేశ్వర టెంపుల్కి వెళ్ళి పోచమ్మ టెంపుల్కి వెళ్ళి వచ్చామన్నమాట. వచ్చేసరికి 10:30 అయింది. ఇది ఏదో ఒక వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేయచ్చు. మేము మార్నింగ్ 6కి అలా స్టార్ట్ అయ్యాము. నైట్ 10:30కి వచ్చాం. ఏదో ఒక సాటర్డే ఆర్ సండే లేకపోతే ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక వీకెండ్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.